జీవనజ్యోతి 1975లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డివిఎస్ రాజుగారు నిర్మాతగా నిర్మించిన చిత్రం. టివి రాజుగారు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో తల్లిగా, కుమార్తెగా వాణిశ్రీ గారు డబల్ పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ముఖ్యంగా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో ప్రధాన అవార్డులను గెలుచుకుంది. మూవీలో శోభన్ బాబు, వాణిశ్రీ, కైకాల సత్యనారాయణ, సుభ, రాజబాబు, రమాప్రభ, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, ముక్కామల కృష్ణమూర్తి, బేబీ వరలక్ష్మి, చలపతిరావు, డబ్బింగ్ జానకి ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో వాసు పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చి 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 71 సంవత్సరములు. మూవీలో లక్ష్మి, శోభ పాత్రల్లో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 77 సంవత్సరములు. మూవీలో పాండురంగారావు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరములు. మూవీలో జానకి పాత్రలో నటించిన సుభా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. మూవీలో ధర్మ పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 ఫిబ్రవరి 1983లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 45 సంవత్సరములు. మూవీలో చిట్టి పాత్రలో నటించిన రమాప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 78 సంవత్సరములు. మూవీలో వాసు తండ్రి పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో వాసు తల్లి పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 19 ఫిబ్రవరి 2009లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 88 సంవత్సరములు. మూవీలో సోను పాత్రలో నటించిన వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. మూవీలో పేర్రాజు పాత్రలో నటించిన ముక్కామల కృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1987లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 67 సంవత్సరములు. మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన డిసెంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన డబ్బింగ్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు.
ఆమె ప్రస్తుత వయస్సు 76 సంవత్సరములు.